జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హిందువుల పార్టీ ఓడిపోయిందని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలలో ఉన్న ఐక్యత హిందువుల్లో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిన తర్వాత బీజేపీపై వస్తున్న కమెంట్స్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాను ఓటమికి కుంగిపోనన్నారు ఆయన. ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకోవాలన్నారు. అరే మన జూబ్లీహిల్స్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళ జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక జూబ్లీహిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జూబ్లీహిల్స్ లో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారితే హిందువులను ఏ పార్టీ కూడా చులకనగా మాట్లాడదన్నారు బండి సంజయ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ. హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోయి నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోకుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోభావాలను కించపరచలేను. బండి సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. జూబ్లీహిల్స్ లో 1000 ఓట్లతో బీజేపీ ఓడిపోయినట్టు బండి సంజయ్ కలరింగిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి దిగజారి ఆయన స్థాయి మర్చి ఏదో గల్లీ లీడరు కార్యకర్తలు మాట్లాడడం మంచిగా అనిపించలేదు. మతం ఇడిచిపెట్టరా, కులం ఇడిచిపెట్టరా అనే ఒక్క ఎలక్షన్, ఆ ఎలక్షన్లో మీకు డిపాజిట్ కూడా రాలేదు. ఓన్లీ ఒక 10,000 ఓట్లతోటి 5,000 ఓట్లతోటి పోయినామో అని అంటే ఒకవేళ ఏదైనా గుంజులాడితే మనం అవుతుండేనేమో, అది వేరే విషయం. కేంద్ర మంత్రులు 2 ఉండి డిపాజిట్ పోయింది, అది కూడా ఇంకో కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్లో డిపాజిట్ పోయిందంటే తలదించుకొని ఇంట్లోకి బయటికి రాడు ఎవడే కానీ. అటువంటిది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మత విద్వేషాలు, కులం పేరు మీద, మతం పేరు మీద ఆ ఎన్నికలను కూడా విమర్శించడం ఇది మంచిగా అనిపించలేదు. ఈరోజు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాం. ఓట్ల కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు.